మొన్నటి రోజున మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, ఏం లోపాలు జరిగింది, ఈ వేధింపడం జరిగిందా అని తెలుసుకోవాలి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక విద్యార్థి చనిపోతే అక్కడ మాట్లాడించేందుకు కానీ వాళ్ళు ఎలా జరిగిందని ఒక మినిస్టర్ కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ పోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కానీ అక్కడ ఏది మన క్రీడలు పెట్టుకొని అక్కడ ఆటల పోటీలు లెక్క ఆడడం వీళ్ళు ఆడుతుండ్రు. కానీ ఒక విద్యార్థి పేద విద్యార్థి చనిపోతే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఇంత చీమ కుట్టినట్టు లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. విద్యా వ్యవస్థను గురుకుల విద్యా వ్యవస్థను ఎంతో మెరుగుపరిచిన మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విద్యార్థులు గురుకుల వ్యవస్థను నాశనం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక ఉద్దేశం కొద్ది ఇలాంటి జరిగిన మీరు సమీక్ష చేయకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అని అధికారులపై కఠినంగా శిక్షించుడే కాదు, అవసరమైతే అక్కడ ఏం జరిగినా బాధ్యత వహించాలి, వాళ్ళు ఖచ్చితంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులను దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన మహానాయకుడు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా గురుకుల వ్యవస్థనే పూర్తిగా అధ్వానంగా తయారైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పేద విద్యార్థులు పేద బిడ్డలంటే మీకు లెక్క లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇంట్లో అవసరమైతే వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. గురుకుల వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు పేద విద్యార్థుల పాలిట్నే శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు దాదాపు 158 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. పేద విద్యార్థులతోనే మీరు చెలగాటమాడుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో విద్యార్థుల సత్తేందో ఖచ్చితంగా చూపెడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గురుకులలో కానీ ఎక్కడ కానీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్లకు ఏం జరుగుతుందని ఒక రివ్యూ మీటింగ్ పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యా వ్యవస్థనే పట్టించుకోకుండా మీరు కేరళ కానీ మన ఢిల్లీ కానీ పర్యటనలే మీరు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే మిగిలిన ఘనత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.